టు న్యూస్9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిన్న సాయంత్రం నుండి కురుస్తున్న వర్షానికి జలమయమైన మనుగూరు పట్టణ ప్రధాన రహదారి, అంతర్గత రోడ్లు మనుగూరు 30 ఏళ్ల చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో జల ప్రళయం. కట్టువాగు, కోడిపుంజుల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సుందరయ్య నగర్, ఆదర్శ నగర్, వినాయక నగర్, బాలాజీ నగర్, గాంధీ నగర్, కాళీమాత ఏరియా, కుంకుడు చెట్ల గుంపు, చేపల మార్కెట్ ఏరియాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. రాత్రంతా ఇబ్బందులు పడుతూ జాగారం చేసిన ప్రజలు, భయాందోళనలో కాలనీ వాసులు. మన టౌన్ ప్రాంతంలో చూస్తే ముఖ్యంగా నిన్న రాత్రి 140 దాకా మనకి వర్షం రికార్డ్ అయింది, 140 mm. సో అట్లానే పాల్వంచ ప్రాంతంలో కూడా ఎనంబైలు వెదర్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా 100 mm కంటే ఎక్కువ వర్షం పడింది. సో నిన్న సాయంత్రం నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ దయచేసి అనవసరంగా ఎక్కడ బయట పోవద్దు. తర్వాత అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. మన లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ టీమ్, అదేవిధంగా గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ రాత్రి 3 గంటల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు ఫీల్డ్లో. సో ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్గా అక్కడ నుంచి తరలించడం జరిగింది. ఇప్పుడు ఒక 130 పిల్లలు అక్కడ ఆశ్రమ్ స్కూల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎక్కడైనా మీ ఇంట్లో బియ్యం తడిసిపోయింది లేదా వాళ్ళు వంట చేసే అది పరిస్థితుల్లో లేరు, వాళ్ళ కోసం ఫుడ్ అరేంజ్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇట్లాంటివి సంఘటనలు మనం కేరళ కూడా, వాయనాడ్ కూడా చూసి ఉన్నారు. 500 కంటే ఎక్కువ, 500 mm కంటే ఎక్కువ అయింది. సో దీనికి ఒక టాపోగ్రఫీ చూసుకొని ఎక్కడ నీళ్ళకి మనం చిన్న చిన్న వాగులకి అరికట్టి అక్కడనే నీళ్లు ఆపేయాలని ప్రయత్నాలు చేయాల్సి ఉన్నాయో అది తప్పకుండా ఈ సీజన్లో మేము చేస్తాము. ఈ శీతకాలం అంతా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ స్టడీ చేసుకొని దీనికి ఎట్లా ఆపి పెట్టాలో అది చూస్తాము. తర్వాత డైవర్షన్స్ గురించి కూడా సలహా ఇచ్చారు, స్థానికులు సలహా ఇచ్చారు, అది కూడా మేము పరిశీలిస్తాము. సో జనాలకి నా ఒకటే విజ్ఞప్తి ఉంది దట్ ఇప్పుడు నెక్స్ట్ వరద వచ్చి అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ బ్లీచింగ్ పౌడర్, లైమ్ పౌడర్ వాళ్ళకి లెక్క పెట్టేసి అందరికీ క్వాంటిటీ చెప్పడం జరిగింది. ఇంట్లో మా విజ్ఞప్తి ఏముందంటే ఈ కొంతకాలం నీళ్లు ఉడకపెట్టి తర్వాత ఫ్రెష్ ఫుడే అందరూ తీసుకోవాలని నా రిక్వెస్ట్ ఉంది. నమస్తే అండి, నా పేరు ఎస్వి నాయుడు, సిపిఐ పార్టీ మనుగూరు టౌన్ సహాయ కార్యదర్శి. నిన్న కురిసినటువంటి వర్షం చాలా బీభత్సంగా పడ్డది. 165 మిల్లీమీటర్ల వర్షం పడ్డది. గత 30 సంవత్సరాలు ఇలాంటి భారీ వర్షం పడలేదు. ఈ వర్షం కారణంగా మనుగూరు మున్సిపాలిటీ పరిధిలోని అనేక వాడలు, గ్రామాలు కూడా జల దిగ్బంధంలో. అయ్యా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. అయ్యా, మనుగూరు మండలంలో మా ఆంధ్ర బ్యాంక్ పక్కన ఉన్న వాగులు కానీ, స్టేట్ బ్యాంక్ పక్కన ఉన్న వాగులు కానీ, చెరువులు కానీ కబ్జాలు చేసి ఈ ఆక్రమించే బహుళంతస్తులు కట్టడం, దానికి అధికారులు లంచాలు తీసుకొని అనుమతులు ఇవ్వడం, దానివల్లనే ఈరోజు ఈ దుస్థితి రావడం జరిగింది. దీనివల్ల సకల జనులు, జీవరాశులు అన్నీ కూడా ప్రస్తుతం భగత్ సింగ్ నగర్ కానీ, బాలాజీ నగర్ కానీ, సుందరయ్య నగర్ కానీ ఇళ్లలో మునిగి 5 అడుగుల లోతున నీళ్ళు వచ్చి ప్రజలు ఎంత చిన్న పిల్లల్ని వేసుకొని అంత దుర్మారమైన పరిస్థితుల్లో తినడానికి తిండి కూడా లేకుండా, పిల్లలకు పాలు లేకుండా అగమ్య గోచరంగా తయారైందయ్యా. ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా పాలనాధికారి గారి ఆదేశానుసారం డెంగ్యూ డోర్ టు డోర్ సర్వే వార్డులలో ఎలా జరుగుతుంది అనే దానిపై పరిశీలించడం జరిగింది. తర్వాత శ్రీనిధి ఆర్ఎం గారు ఇందిరా మహిళా శక్తిపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఇన్ఛార్జ్ వెంకటేష్, టిఎంసి, ఏడిఎంసి సీనియర్. మళ్ళీ ఇంకో రోజు స్పెషల్గా మీటింగ్ పిలిచింది దీనికోసం. చెక్ చేస్తున్నారు. ఇంకా కొన్ని ఏరియాస్లో అవి కావట్లేదు. ఆర్పీస్ లేని వార్డ్స్ ఏమైనా ఉన్నాయి. బాలాజీ నగర్ ఆ రోజు ఆమె వచ్చింది కదా, అరుణ, అయిపోయిందా బాలాజీ నగర్ ఏరియా? ఆ ఏరియాస్ కారు కేఆర్పీ కాలనీలో ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. బాలాజీ నగర్ మళ్ళీ ఏది సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ క్యాంప్ ఆఫీస్ పక్కన 6 కేసెస్ వచ్చినాయి అక్కడ ఇప్పటివరకు. మరి 6 కేసెస్ వచ్చినాయి అక్కడ. అన్ని వర్షం
మీ ఇప్పుడు 5 కంప్లీట్ అయినా 5 కంప్లీట్ అయినా 5 ఇద్దరు ఉన్నప్పుడు 6 నిండుకొండలా మారిన కడెం ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల. నిర్మల్ జిల్లా అల్పపీడన ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి కడెం ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న వరద నీరు. అవుట్ ఫ్లో ప్రాజెక్టుకు ఉన్న అన్ని గేట్లు 18 ఎత్తి 26,500 క్యూసెక్ల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్న అధికారులు. వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టుకు ఉన్న అన్ని గేట్లను ఎత్తిన అధికారులు. ప్రాజెక్టుకు ఉన్న అన్ని గేట్లు ఓపెన్ కావడంతో ఊపిరి పీల్చుకున్న దిగువ ప్రాంత గ్రామ ప్రజలు. నిర్మల్ జిల్లాలో జరుగుతున్న ఆన్లైన్ కాయిన్ క్రిప్టో కరెన్సీ మోసగాల గుట్టు రట్టును నిర్మల్ పోలీసులు బట్టబయలు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్పీ జానకి షర్మిల వివరించారు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ పేర్లతో ప్రజలను మోసం చేస్తున్న 5గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ, డిఎస్పీ గంగారెడ్డి, పట్టణ రూరల్ సిఐలు పాల్గొన్నారు. దీంట్లో మన ఏఎస్పీ అవినాష్ ఈ కేసు మొత్తం సూపర్వైజ్ చేశారు. దీన్ని బాగా చేసినందుకు డిఎస్పీ గంగారెడ్డి గారు అండ్ టౌన్ సిఐ ప్రవీణ్ అండ్ రూరల్ సిఐ రామకృష్ణ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. మన ఎస్ఐలు సాయి కృష్ణ అండ్ అదర్ రవి ఉన్నారు, తర్వాత కానిస్టేబుల్స్ చాలా మంది. ఇదంతా ఒక కలెక్టివ్ గ్రూప్. ఈ నిర్మల్ పోలీస్, మీ పోలీస్ ఈ దీంట్లో భాగంగానే మేము ఇవన్నీ చేపట్టి ప్రజలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది, ప్రజలకి ఎక్కడైతే మోసం జరుగుతుంది. $1 crore 7 days తర్వాత వాల్యూ కింద వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మామూలు జనాలు నమ్ముతారు కదా, పోలీసులు, తర్వాత టీచర్స్, లేదా ఎస్ఐస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కొంచెం మిడ్ లెవెల్ ఆఫీసర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ బాగా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. చేశాక వాళ్ళతోటి ఒక హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్స్ అని పెట్టించి నిజంగా మనలో చాలా మందికి చిన్న హెల్ప్ చేయాలి ప్రజలకి అనేసి ఒక కోరిక ఉంటుంది. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని నిజంగా హెల్ప్ చేసే వాళ్ళలాగా ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాని ద్వారా చిన్న హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏమవుతుందంటే వీళ్ళ ఇమేజ్ పెరుగుతుంది. ఎవరైతే అడ్మిన్ ఉంటున్నారో వాళ్ళు ప్రజలందరికీ హెల్ప్ చేసేవాళ్ళు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు, హిస్ ట్రస్ట్ వర్ది పర్సన్ అనేసి ఆ గ్రూప్ లో మెంబర్స్ అందరికీ ఒక నమ్మకం ఏర్పడినప్పుడు వీళ్ళు అది అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇనిషియల్ గా 50,000, 1 lakh తో స్టార్ట్ చేసి చాలా మంది 10 lakhs, 20 lakhs కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే 1 లక్షకి 14,000 ఇస్తాము అని చెప్పి చాలా మందితో ఇన్వెస్ట్ చేయించారు. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది, మన ఎస్పీ గారు చెప్పినట్టు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టోటల్ ఈ ఫండ్ అంతా కొంతమంది చేతిలో ఉంది. కంపెనీ మన వెబ్సైట్లో ఏం చూపిస్తున్నారో అందరికి, అంటే డిఫరెంట్ పర్సన్స్ చాలా మంది కొనుక్కున్నారు కాబట్టి ఇది క్రాష్ అయ్యే అవకాశం లేదు అని చూపిస్తున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది స్టాక్. అంటే ఈ గ్రూప్స్ లో కూడా వీళ్ళు స్టార్స్ ఇస్తున్నారు. ఎక్కువ మంది 5,000 మందిని పెట్టిన వాళ్ళకి 3 స్టార్, ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టే వాళ్ళకి 5 స్టార్ ఇస్తారు. ఈ జాయిన్ చేసినప్పుడల్లా ఏం చేస్తున్నారు, ఫస్ట్ లో ఇనిషియల్ గా మామూలు చిన్న గిఫ్ట్స్ ఇస్తారు, తర్వాత ట్రిప్స్ ఇస్తూ ఉంటారు. బయటకి టూర్స్, మీ ఫ్యామిలీతో ట్రిప్స్, ఫ్రీ ట్రిప్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్, కార్ గిఫ్ట్లు ఇస్తున్నారు. సో అవి మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నారు. అరే నేను ఇంతమందిని జాయిన్ చేస్తే నాకు ఈ కార్ గిఫ్ట్ వచ్చింది, మీరు కూడా జాయిన్ చేయండి. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవుతుంది అండ్ చీటింగ్ అవుతుంది. అలాగే వీళ్ళని మోసం చేయడం అవుతుంది. యాక్చువల్గా బిట్ కాయిన్ లో ప్రతిదీ కూడా ఎలక్ట్రానికల్లీ ఇది రికార్డ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అని చూస్తే ఎక్కడ కూడా వీళ్ళది అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు వాళ్ళు బిట్ కాయిన్ లాగా మార్చుకొని వాళ్ళు వాడుకుంటున్నారు సొంతానికి. సో దిస్ ఈస్ వెరీ బిగ్ చీటింగ్. యాక్చువల్లీ మనము ఈ కేసు మనము ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల చాలా మందికి మనము ప్రివెంట్ చేయగలిగాము, చాలా పెద్ద ఫ్రాడ్ ప్రివెంట్ చేయగలిగాము. ఇది ఈజీ మనీ కోసం మనం ఆశపడి ఇట్లాంటి వాటిలో పెట్టుబడి పెడితే చాలా వరకు నష్టపడతాము. గవర్నమెంట్ మీరు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దానికి ఆర్బీఐ పర్మిషన్ ఉందా లేదా, ఇది ఎన్బిఎఫ్సినా కాదా అన్నది ఫస్ట్ వెరిఫై చేసుకోవాలని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి వాళ్ళు సాయిలు మెయిన్ వచ్చి రాజ్ కుమార్ అని ఎక్స్ఆర్బీ పర్సన్ ఉన్నాడు, ఆయన 5 స్టార్ రేటింగ్ ఉంది ఆయనకి. అండ్ సాయిలు అనే టీచర్ ఉన్నారు. తర్వాత ఇంకా గంగాధర్ అనే ఒక ఎక్సైజెస్ అండ్ కానిస్టేబుల్ మహేష్ ఉన్నారు. తర్వాత
జరిగింది. దీంట్లో మన ఏఎస్పీ అవినాష్ ఈ కేసు మొత్తం సూపర్వైజ్ చేశారు. దీన్ని బాగా చేసినందుకు డిఎస్పీ గంగారెడ్డి గారు అండ్ టౌన్ సిఐ ప్రవీణ్ అండ్ రూరల్ సిఐ రామకృష్ణ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. మన ఎస్ఐలు సాయి కృష్ణ అండ్ అదర్ రవి ఉన్నారు, తర్వాత కానిస్టేబుల్స్ చాలా మంది. ఇదంతా ఒక కలెక్టివ్ గ్రూప్. ఈ నిర్మల్ పోలీస్ మీ పోలీస్ ఈ దీంట్లో భాగంగానే మేము ఇవన్నీ చేపట్టి ప్రజలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది, ప్రజలకి ఎక్కడైతే మోసం జరుగుతుంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని గొర్రెపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు దాసరి రమేష్ పదవీ విరమణ చేశారు. ఈ పదవీ విరమణ కార్యక్రమంలో మండల విద్యాధికారి భీమయ్య, సహోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. 14/4/99 ఉపాధ్యాయ వృత్తిలో జెడ్పీఎస్ఎస్ కొండాపూర్లో మేడిపల్లి మండలంలో నియామకం జరిగినాను. అక్కడ 4 సంవత్సరాలు పనిచేసి 2002 మోహన్రావుపేట్ ప్రైమరీ స్కూల్, పిఎస్ మోహన్రావుపేట్ కరుట్ల మండలంలో 9 సంవత్సరాలు పనిచేసి అక్కడి నుండి 2011లో గుమ్లాపూర్ మండల కొరుట్లలో 13 సంవత్సరాలు పనిచేసి అన్నింటికంటే ఎక్కువగా ఆత్మీయంగా ఆ యొక్క గ్రామస్తులు నాకు ఆత్మీయంగా ఉండేవారు. అక్కడ నేను అనుకున్న ఎలాంటి వసతులైనా కానీ చేసినాను. కంపల్సరీ అనుకున్న వసతులన్నీ కూడా పాఠశాలకు 10-15 స్ట్రెంత్ని ఏకదం 60-70గా గ్రామస్తుల సహకారం, ఉపాధ్యాయ సహకారంతో చేసి 2019లో నాకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కూడా పొందినాను. అక్కడనే నాకు చాలా కలిసి వచ్చింది. అన్ని రకాలుగా గ్రామస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ అన్నింటికొకట నాకు ఎక్కువ చాలా మట్టుకు గుమ్లాపూరే నేను చెప్పుకుంటే ఇప్పటికీ గుమ్లాపూర్ నుండి 19/6/2024 ఎస్ఏ సోషల్ స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్గా గొర్రెపల్లి మల్లాపూర్ మండలంలో ప్రమోషన్పై వచ్చి కేవలం 2 నెలల 20 రోజులు మాత్రమే ఇక్కడ పనిచేసిన అయినా ఇక్కడ నా వంతు కృషి గ్రామస్థ సహకారంతో అన్ని రకాలుగా సహకారంతో నా చేతనని చేసి గ్రామస్తుల యొక్క మన్ననలు కూడా పొందినాను. అటువంటిది ఈరోజు ఈ యొక్క పదవి విరమణకు వచ్చిన వాళ్ళంటే అసలు ఇంత విజయవంతం కావడానికి అందరి ఒక సహకారము లభించింది. అన్నిటికంటే ఎక్కువగా నాకు గుమ్లాపూరే మ్యాక్సిమం ఎక్కువ సర్వీస్ చేసిన తర్వాత అక్కడ నేను అనుకున్న పనులన్నీ చేసిన నాకు అన్ని రకాల కలిసి వచ్చింది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.